భవిష్యత్తు కోసం బలమైన పునాది, విద్యకు నూతన దిక్సూచి. వికాస్ స్కూల్స్ నర్సరీ నుండి 5వ తరగతి వరకు క్రిస్టల్స్ కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్ 253 మార్కులు సాధించి, నవోదయలో సీటు సాధించి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో గోల్డ్ మెడల్స్ తో నంబర్ 1 గా నిలిచిన వికాస్ స్కూల్స్. యూకేజీ నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్, రైటివిటీ నేషనల్ లెవెల్ 2nd ప్రైజ్. నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లల కోసం ప్రత్యేక నాప్ టైమ్ బెడ్స్ సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్, కరాటే, చెస్, డాన్స్, క్రిస్టల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో సైన్స్ ఫేర్ అండ్ క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్పో ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ. వికాస్ స్కూల్స్, శ్యామల నగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గత 3 నెలలుగా జీతాలు వేయడం లేదని శానిటరీ వర్కర్స్ నిన్న ఈ రోజు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు చిగురుపాటి బాబురావు వీరికి సంఘీభావం తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ తో చర్చలు జరిపిన బాబురావు ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ పరిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులకు 3 నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని, ఇంటి అద్దెలు చెల్లించకలేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. లాభాలు వస్తే మాత్రం కాంట్రాక్టర్ జేబులోకి వేసుకుంటారని, 3 నెలలు కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. పదండి పదండి పదండి. మాట్లాడారమ్మా, మాట్లాడారు. వాళ్ళ 2 నెలల జీతాలు చేసిన దానికి ఏమంటే కూడా ఒక కొత్త కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత, నేను చెప్పేది వినండి, ఎక్కడైనా ప్రొసీజర్, కొత్త కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత కష్టాలన్నీ ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ అయ్యేదాకే. దాని తర్వాత ఇంకా పని చట్టం జరుపుకుంటూనే పోతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. నా నమ్మకం ఏంటంటే, మేము అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం 30 ఏళ్ల నుంచి. ఇక నుంచి మీకు ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే ఆ సీక్వెన్సు, ఆ బిల్లు రైజ్ చేయటము, ఆ టోకన్ రైజ్ చేయటం మీకు రేపటితో మీ కష్టాలు తీరిపోతాయి. నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. యూజువల్ గా అలా జరిగిపోతా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఆకలితో మలమల మాడిపోతా ఉంటే ప్రభుత్వానికి గానీ అధికారులు గానీ చీమ కొట్టినట్లేదా? కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఇంతవరకు మొహం చూపించరా? లాభాలు వస్తే జేబులు వేసుకుంటారా? ప్రభుత్వానికి కనీసమైన స్పందన లేదా? సింగపూర్ పర్యటన చేయటం కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకోవటం కాదు, కార్మికులకి జీతాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1వ తారీఖున జీతాలు కార్మిక చట్టాలుంటే చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎవరు మరి స్పందించేది? 3 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా బేరసారాలు సాగిస్తున్నారు. కాంట్రాక్టర్ అనే వాళ్ళు ఎవరో తెలుగు అంటే బెనామీ కాంట్రాక్టర్లు. వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని కార్మికుల పట్టాలు కొట్టి కాంట్రాక్టర్ బాగుపడతా? కాంట్రాక్టర్ వెనకాల ఎవరున్నారు? ఎందుకు కాంట్రాక్టర్ కనీసం ఇక్కడ రావడానికి, రప్పించడానికి కూడా సిద్ధపడరు? కాంట్రాక్టర్ 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్మిక శాఖది. పైపెచ్చి వాళ్ళ
మీరు జీతాలు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి పెడుతున్నారు. కాంట్రాక్ట్ సంతకం పెట్టించమంటానికి కూడా అధికారులు చేతులెత్తేయటం అంటే ఇంకా అసలు పరిపాలన చేసేదనా? ఇంతకాలం ఎందుకున్నారు? కార్మికులు చాలా ఓపికగా 3 నెలలు ఆగారు. వాళ్ళ కుటుంబాలు బజారును పడినా తినటానికి తిండి లేకపోయినా కాంట్రాక్ట్ వ్యవస్థ పేరుతో కోట్లు గడిస్తా ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నారో ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తే ఒప్పందాన్ని అమలు చేయించేట్టుగా అధికారులు పాటించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఫిబ్రవరి 4 జీతం ఇవాళ వేస్తాం, 2వ తారీఖున మార్చి 4 జీతం వేస్తాం, తర్వాత మిగతా జీతాలు వేస్తా ఉన్నారు. పోనీ ఆ చెప్పిన మాట అయినా కాంట్రాక్టర్ ఇస్తాడని గ్యారెంటీ ఇవ్వడానికి సంతకం పెట్టమన్నాం. లేదు రేపు కాంట్రాక్టర్ ఇవ్వకపోతే అధికారం మాదేంటని అంటారు. గతంలో అడిగితే ఏమన్నారు? అది ఏజెన్సీ మాకు సంబంధం లేదన్నారు ఈ అధికారులే. రేపు మళ్ళీ అదే అంటారు. ఆ కాంట్రాక్టర్ రప్పించలేని చేతగాని స్థితిలో ఉన్నారా? లేదు వీళ్ళందరి నుంచి ఆ కాంట్రాక్టర్ అయినా సరే అధికారులు పక్షపాతం వహిస్తున్నారా? అందుకే ఆసుపత్రుల్లో రోగులకి సేవలు అందించాలన్నా, కార్మికులు బతకాలన్నా ఒప్పందాల ప్రకారం చేయమంటున్నాం. మేము చట్టాల ప్రకారం చేయమంటాం. చట్టాలని ఒప్పందాలను ధిక్కరిస్తా ఉంటే యంత్రాంగం ఎందుకని చోద్యం చూస్తా ఉంది. అందుకని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి. మరి రేపు సాయంత్రంలో బిల్లులు అన్నారు, బిల్లులు ఇవ్వండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి. ఇప్పటికీ వాళ్ళ బాధలు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో పండించిన మొక్కజొన్న రైతులకు తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటకు మద్దతు ధర కొనుగోలు చేయాలని ఆటోనగర్ లో ఉన్న రాష్ట్రం మార్కెట్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేశారు. ఏపీ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, స్టేట్ కోఆర్డినేటర్ మాదంశెట్టి వేదాద్రి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 రోజుల నుండి మొక్కజొన్న రైతులు కష్టాలు అనేకమని, రైతుల దగ్గర 1600కే కొనుగోలు చేస్తున్న వ్యాపారులను రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. మొక్కజొన్న రైతులు కాపాడాలి, మొక్కజొన్న రైతులు కాపాడాలి, మొక్కజొన్న రైతులు కాపాడాలి, మొక్కజొన్న రైతులు అందించాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం. అన్ని మార్కెట్ కేంద్రాల్లో మొక్కజొన్న ఆదుకోవాలి, మొక్కజొన్న రైతులు ఆదుకోవాలి, మొక్కజొన్న రైతులు ఆదుకోవాలి, మొక్కజొన్న రైతులు మార్కెట్ పెట్టుదల మొక్కజొన్నను కొనుగోలు చేయాలి, మార్కెట్ పెట్టుదల మొక్కజొన్నను ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న రైతులు మేము అడిగేది ఏంటంటే 12% కంటే ఎక్కువ నిల్వ ఉండకూడదు. అది మీరు ఈ తేమ శాతం అన్నది కూడా తగ్గించాలి. తగ్గించకపోతే ఇబ్బంది అవుతుంది. రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దానికోసమనండి ఇప్పుడు నేను సీఎం గారు మాట్లాడినా, ఏం కూడా చెప్పినా, ఏం చెప్పినా కార్యాచరణ లేదు. సార్ ఒక 30 రోజుల నుండి ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండించినటువంటి రైతుల కష్టాలు ఇంత అంత కాదు. దాదాపుగా 12.5 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తే 38 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు ఒక పక్కనే దిగుబడి వచ్చింది. అంటే ఎకరానికి 30 క్వింటాలు పండింది. ఇంత పండిన తర్వాత ఈ మొక్కజొన్నని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఎంతంటే ప్రతి క్వింటాల్కి 2400 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి మద్దతు ధర ప్రకటించారు. కానీ మద్దతు ధరని చట్టబద్ధం చేయలేదు. చట్టబద్ధం చేయకపోవడం వల్ల వ్యాపారులకి ఇది ఒక ఆటకం తయారైపోయింది. రైతుల దగ్గర 1600కి 1700గా కొని చాలా దారుణంగా బతిమాలి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క ప్రభుత్వం ఎక్కడ కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రోమ్ సామ్రాజ్యం తగలబడిపోతే నీరో చక్రవర్తి గారు పిల్లల వాయంతో కూర్చున్నారట. అలాగా ఒక పక్క రాష్ట్రంలో రైతు ఇంత ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఏ రోజునే ఆయన దీని మీద మొక్కజొన్న మీద ప్రస్తావన లేదు. 2 రోజుల నుంచి మేము గత వారం రోజుల నుంచి మేము అనేక జిల్లాల్లో తిరిగి మొక్కజొన్న మీద రైతు మీద మేము ఒత్తిడి తీసుకొస్తానంటే నిన్న రాత్రి ఏదో ఎందుకు పుట్టిందో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులని సమీక్ష పిలిచారు. కానీ క్రియాశూన్యం. ఈవేళ రైతున్న కష్టాల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఆ కేంద్రాల ద్వారానే
ఈ రైతు యొక్క దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 2400 మద్దతు ధర ప్రకటించి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ని మరి ఈరోజు పిసి అధ్యక్షులు వైఎస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మరి కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఈ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు మార్కెట్ రావడం జరిగిందండి. చూస్తాను రాష్ట్ర మంత్రులు కూడా మొక్కజొన్న రైతులు ఎంత నష్టపోయారో అందరికి తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వం 2400 రూపాయలు మద్దతు ప్రకటిస్తే 1600 రూపాయలు కొంటున్నారు. అంత దళారీ వ్యవస్థకే ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కానీ రైతుకు ఎటువంటి సపోర్ట్ లేదు. రైతు పక్షపాతం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు ఇప్పటి వరకు రైతులు ఆదుకోలేదు. ఎంతసేపు అమరావతి మీద పడుతుందని అమరావతి అని చెప్తే అమరావతి వరకు ప్రభుత్వం కానీ రాష్ట్రం అంతా ఉన్న రైతులు కానీ పట్టించుకోవడం చాలా దుర్మార్గం. మేము తక్షణమే రైతులు ఆదుకోవాలని చెప్పేసి ప్రతి మార్కెట్ కమిటీలోనే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీలు ఉన్నాయి, అలాగే సొసైటీలు ఉన్నాయి, మార్కెట్ సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి కార్యాలయంలో కూడా అలాగే మార్కెట్ కమిటీల్లో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2400 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఈ రోజున 1500, 1550, 1600, 1700 రూపాయల హైయెస్ట్ రేటుకి కొనుగోలు చేయడం ద్వారా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చైర్మన్ గారు చెప్పినట్టు 700-800 రూపాయలు ఒక్కొక్కళ్ళు మద్దతు ధర కోసమే నష్టపోతున్నారు. మరి అదేవిధంగా ఇంకా పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి రసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతమైన రేట్లు పెరిగి అంత కష్టపడిన రైతుకి కనీసం గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వాలు కొనకుండా ఈ రకమైన దోపిడీ చేస్తూ మరి ఈ పాలక పక్షాలు వ్యాపారస్తులకి ప్రయోజనాల కోసం, బ్రోకర్ల ప్రయోజనాల కోసం పనిచేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో మన మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేసి జిల్లాలో ఆయిల్ బంకులకు అవసరమైన డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కు కొరత ఉందని, రేట్లు పెరిగే అవకాశం ఉందనే వదంతులు కారణంగా వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్న కారణంగా బంకుల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా బంకుల వద్ద రద్దీ దాదాపుగా తగ్గుముఖం పట్టిందని, వదంతులకు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, నగరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మాక్సిమం ఇప్పుడు సార్ 100 నుంచి 110 వెహికల్స్ వచ్చేవి, ఇంక్లూడింగ్ బైక్, కార్ రెండు కలిపి. కానీ ఒక్కరోజు 205 వెహికల్స్ వచ్చేసారని చెప్తున్నాను. అంటే దట్ షోస్ ఎక్కడో ఆ ప్యానిక్ బటన్ ట్రిగర్ అయింది. దయచేసి అందరూ గమనించాలా, ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ. ఫ్యూయిల్ కొరత వచ్చింది, మనం త్వరగా వెళ్ళి నింపుకోవాలని ప్యానిక్ అసలు చూసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే చూసుకుంటాము. ఈ రోజు కూడా మార్నింగ్ చూస్తే నాకున్న ఆ టోటల్ 187 బంక్స్ లో చూసుకుంటే 139 బంకులు ఇప్పుడు ఫుల్ గా ఉంది. మిగతా బంకులు ఆల్రెడీ లోడింగ్ లో ఉన్నాయి. ఈ రోజు నైట్ కూడా పని చేయండి అని ఆయిల్ కంపెనీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ మిగతా ఏదైతే డ్రై అవుట్ ఒక 45 ఉన్నాయో అది కూడా ఈ రోజు నైట్ గా నింపేస్తాం. అంటే రేపు ఉదయం అన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ దొమ్మరంగా ఉంటుంది. దయచేసి అందరూ ఇది గమనించాలి. ప్యానిక్ ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ కూడా పెట్టున్నాము చేసే ఆధ్వర్యంలో. ఇక్కడ కూడా నంబర్ అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అక్కడ ఏమైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, అన్నెసరీ క్లోజ్ చేస్తున్నారు, లేదా దొరకట్ లేదు, దయచేసి మనకు ఫోన్ చేయండి. దీంతో పాటు జిల్లా స్థాయిలో మీకు ఇప్పుడు తెలిసే ఉంది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ప్యాడీ హార్వెస్టింగ్ జరుగుతుంది. సో దాదాపు 450 హార్వెస్టర్లు, కంబైన్డ్ ప్యాడీ హార్వెస్టర్స్ మన జిల్లాకు వచ్చినాయి. పాపం అగ్రికల్చర్ వాళ్ళకి హార్వెస్టింగ్ ఇదే సీజన్, ఆ ఫెస్టివల్ లాంటిది. ఆడి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కడ స్కేర్సిటీ రాలేదు, అందరూ సజావుగా జరిగింది. ఈసారి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. బికాస్ ఆఫ్ ఈ ప్యానిక్ బయింగ్ వాళ్ళకి దొరకట్లేదు. అందుకే అన్ని కంబైన్డ్ హార్వెస్టర్ కి పర్ డే వాళ్ళ పని గంటలు చూసుకొని ఒక గంటకి ఎంత కన్సూమ్ చూసుకొని దాదాపు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ విషయం చూస్తే డెప్స్ లోకి వెళ్ళి కొన్ని స్టాటిస్టిక్స్ అన్ని తీస్తే ఆశ్చర్యకరంగా ఎక్కడ కూడా సప్లై తగ్గలేదు, బట్ డిమాండ్ కన్జంప్షన్ అనేది ఎక్కువ కనిపిస్తా ఉంది. సో దానికి ముఖ్య కారణం కొంత రూమర్స్ బేస్ చేసుకుని కొంత స్ప్రెడ్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎటువంటి పుకార్లను దయచేసి నమ్మనవసరం లేదు. కొంత ఈరోజు నిన్న జరిగిన దానికి, నిన్న మొన్న 2 రోజులు జరిగిన దానికి నిన్న కొంత ఎక్కువ
ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకోవడం, దానివల్ల కొన్ని దగ్గర స్టాక్స్ డిప్లీట్ కావడం అనేది వాస్తవమైనప్పటికీ ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్నింగ్ నుంచి అన్ని టీమ్స్ పెట్టి టోటల్ రీఫిల్లింగ్ అనేది గట్టిగా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 140 బంకుల వరకు రీఫిల్ చేయడం జరిగింది. ఇంకా కూడా రాత్రి కూడా ఈరోజు రాత్రి కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళచ్చు. దయచేసి మీరు నార్మల్ బిహేవియర్ కంటే కూడా విభిన్నంగా దయచేసి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో గుడివాడ IMA హాల్లో 2025 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషన్ అభినయ, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరిలు పాల్గొని విచ్చేసిన వారికి విస్తృతంగా అవగాహన కల్పించారు. సకాలంలో ఆదాయ పన్ను చెల్లించే వారికి తద్వారా వారికి జరిగే బెనిఫిట్స్ వివరాలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా జరిగే సదస్సులను గుడివాడ నుండి ప్రారంభించడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్స్ MR ప్రసాద్, బాబు శ్రీకర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సాంశివరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. of the Income Tax Act 2025. So this act is handed over to the Joint Commissioner of Income Tax, Regional Vijayawada. So myself and Deputy Commissioner of Income Tax, Ms. Chamundeshwari, and other ITOs from Vijayawada and Gudivada, we have come here. We are here to organize the awareness program on Praram, which is a nationwide awareness campaign on this transition to the new income tax. It is generally an awareness program designed to create awareness among the taxpayers and tax association on this transition. We will again be conducting a mega awareness program on May 5th. So, Prasad Chalavan and Gudivada. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇండియా అంతా ఇవాళ గుడివాడ విజయవాడ మాత్రమే రేపు 5వ తారీఖు మే నెల ఇండియా అంతా అన్ని చోట్ల కొత్త చట్టం 2025 ఆదాయ పన్ను చట్టం గురించి పన్ను చెల్లింపుదారులకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరి మేము కూడా తెల్లారు చేస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడానికి పార్టీలకి సలహాలు ఇస్తాం కాబట్టి మీరు చెప్పే విషయాలు మాకు వచ్చే వేరే పుస్తకాలు చూసుకున్నా ఇది అథారిటేటివ్ గా డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది కూడా వివరాలు తీసుకుందామని వచ్చాము. వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్స్, వాళ్ళు చెప్పిన సైట్స్ మాకు బెనిఫిట్ జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.